ఫ్రెండ్స్, ఇవాళ మనం ద లీగ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ జెంటిల్మెన్. ఎవడా జెంటిల్మెన్స్ అంటే తెలుస్తుంది. మామూలు జెంటిల్మెన్లు కాదు. మూవీ స్టార్ట్ అవగానే 1890s ఆ టైంలోకి వెళ్ళిపోతాం. భూమి మీద మనుషులు ఎవరైనా పుట్టారంటే వాళ్ళు యుద్ధం చేయడానికి మాత్రమే పుట్టారు అని మనుషులంతా ఫిక్స్ అయిపోయిన డేస్ అన్నమాట అవి. కాకపోతే ఆ టైంలో ఇంకా టెక్నాలజీ ఇప్పుడు అంత అడ్వాన్స్ అవ్వలేదు కదా. ఏ విషయంలో? తుపాకుల విషయంలో మెయిన్ గా. అప్పట్లో తుపాకులు ఉండేవి కానీ ఒక గుండే వచ్చేది. అంటే ఒక గుండే పెట్టి కాల్చగలం. రెండో బుల్లెట్ పెట్టాలంటే ఫస్ట్ పేల్చేసి కాసేపు ఆగడం ఎప్పుడు వస్తా అని చెప్పి సైడ్ కి వచ్చేసి లోపల గుండు పడేసి అంత మందు గుండు సామాన్ వేసి కడ్డీతో బాగా తోసి ఓకే స్టార్ట్ అని చెప్పి మళ్ళీ కాల్చాలి. తుపాకుల సిచ్యువేషన్ ఆ టైప్ లో ఉండేది. ఓకే ఇప్పుడు మూవీ మొదలెట్టగానే ఇంగ్లాండ్ లోకి వెళ్తాం. ఇంగ్లాండ్ లో ఓ దొంగతనం అవుతూ ఉంది. చూస్తే అది మామూలు దొంగతనం కాదు. అంటే అది మామూలు దొంగతనమే. సినిమాలో ఈ దొంగతనం ఎందుకైందో ఇప్పుడు దాకా నాకు అర్థం కాలేదు. ఇది మామూలు కాదు. ఒక ఆర్మీ ట్యాంక్ వేసుకొని వచ్చేసి ఎవడో మొదలష్టపోడు ఆ బిల్డింగ్ లన్నీ కూల్చుకుంటూ వస్తుంటాడు. ఇందులో వింత ఏంటంటే ఇప్పుడు యుద్ధపు ట్యాంక్ ఉంది కదా, తుపాకులే ప్రజెంట్ పొగ్గొట్టం రేంజ్ లో పనిచేస్తున్నాయి. ఒకసారి కాలిస్తే రెండోసారి కాల్చడానికి 2 రోజులు పట్టింది. అలాంటిది ఇక్కడ ఒక ఆర్మీ ట్యాంక్ వేసుకుని ఎవడో దొంగతనానికి వచ్చాడు. అది చాలా భయంకరంగా ఉంటది. ఇలాంటిది వీళ్ళు ఎప్పుడు జీవితంలో చూడలేదు. భటులంతా ఆపడానికి ట్రై చేస్తారు. ఆ భటుల హెడ్ కి అయితే ఇది ఏంటో తెలియట్లే. మంత్రశక్తులతో పనిచేస్తుంది అనుకుంటున్నాడేమో. చేత్తోనే ఆపండి ఆగండి అని అరుస్తా ఉంటాడు. అది ఆగదు. ఆడిని గుద్దుకుంటూ పక్కనే బ్యాంక్ ఉంటే బ్యాంకు పగల కొట్టుకుంటూ లోపలికి వచ్చేస్తుంది. దొంగతనం చాలా సింపుల్ గా అయిపోద్ది. అంటే ఇప్పుడు వాళ్ళు మిలిటరీ ట్యాంక్ తీసుకొచ్చింది. దొంగతనంలో బేసిక్ ప్రొసీజర్స్ ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు దొంగలు లోపలికి వెళ్ళాలి, మేనేజర్ నెతకాలి, ఆడి కాలా వెళ్ళపడి మీకు తాళం ఇవ్వగా బాబు అని చెప్పి బతిమలు ఆడుకోవాలి. ఇవేం లేవు. ఆ యుద్ధపు ట్యాంక్ తీసుకుపోయి డైరెక్టర్ లోకల్గా పెడతాడు. ఒక గుండుతో పేల్చి పడేస్తుంది. చూస్తే ఆ ట్యాంక్ లోపల నుంచి చాలా మంది సోల్జర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉండే తుపాకులు మామూలు తుపాకులు కాదు. మిషన్ గన్లు అట్లాంటివి అసలు ప్రపంచంలో ఉన్నాయని కూడా ఎవరికి తెలియదు. సింగిల్ గుండు రోజులు అని చెప్పానుగా. అందులో నుంచి ఏమో 10-15 బుల్లెట్లు ఒకేసారి వచ్చేస్తాయి. అయితే ఆ సోల్జర్స్ తో పాటు లోపల నుంచి వాళ్ళ లీడర్ కూడా వస్తాడు. వాడినేమో ఫ్యాంటమ్. ఇప్పుడు లాకర్ పగల కొట్టేసారుగా. ఫ్యాంటమ్ గారు లోపలికి వెళ్ళి ఆ లోపల వేల కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి. వాడు ఒక్క రూపాయి కూడా ముట్టుకోకుండా పక్కనే ఆ సిటీ మ్యాప్ ఉంటది. ఏ ఇల్లు ఎక్కడుంది, ఏ కొట్టు ఏ పక్కన ఉంది, ఆ సిటీ మ్యాప్ దొంగతనం చేసి వెళ్ళిపోతాడు. మేబీ అదోకి మిలిటరీ ట్యాంక్ వేసుకొని పోవడానికి దారి తెలియదేమో. ఇప్పుడైతే కొట్టేశాడు. ఇంగ్లాండ్ వాళ్ళు ఇదంతా చేసింది జర్మనీ వాళ్ళని ఇంటర్నేషనల్ గా గోలగోల చేస్తారు. కాసేపు అయ్యాక చూస్తే ఆ ఫ్యాంటాగడ్ ఈసారి జర్మనీ లోపలికి వెళ్ళిపోయి ఆ దేశం యొక్క పెద్ద సైంటిస్ట్ ని దొంగతనం చేసి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు జర్మనీ వాళ్ళు లండన్ వాళ్ళు వేసుకుంటా ఉంటారు మా సైంటిస్ట్ ని ఎత్తబోయేదని. అయితే చూస్తే ప్రతిసారి ఆ ఫ్యాంటాగాడే వాడి దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ తుపాకులతో రకరకాల వాటిని అసలు ఎందుకు కొట్టేస్తాడో వాడికి కూడా తెలియదు. కాగితం మొక్కలు, సైంటిస్టులు, చిన్నపిల్లలు ఏది పెడితే ఎత్తుకెళ్ళిపోతా ఉన్నాడు. దాంతో ఆ దేశాల వాళ్ళందరూ పక్క దేశాల మీద పడి ఏడుస్తా ఉంటారు. నువ్వే చేసావు అని. కట్ చేస్తే మనం ఇంగ్లాండ్ కి సంబంధించిన ఒక ఏజెంట్ ని చూస్తాం. ఇంగ్లాండ్ ని ఎలాగైనా కాపాడాలని గోల్ పెట్టుకుని ఇతని దగ్గరకు వచ్చి ఉంటాడు. ఎవరో ఒక అతని దగ్గరికి, అంటే హెల్ప్ కోసం. ఈ తాతనేమో ఎలెన్ అంతకుముందు ఇంగ్లాండ్ కోసమే పనిచేసేవాడు. ఇప్పుడు మళ్ళీ హెల్ప్ చేయమంటే ఒప్పుకోడు. నన్ను ఇంగ్లాండ్ వాళ్ళు చెరుకు మిషన్ లో చెరుకు గడ్డేసినట్టు వాడి పిప్పి చేసి వదిలేశారు. ఇంగ్లాండ్ కోసం ఎదవులతుకు పనులన్నీ చేశా. రిటైర్మెంట్ తీసుకుని పింఛన్ డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నా. ఇంకో మిషన్ అయితే నా వల్ల కాదంటాడు. ఇప్పుడే ఇక్కడికి ఫ్యాంటమ్ మనుషులు వచ్చి ఈ ఏలెన్ ముసలోని కాల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఏలెన్ గాడు ఎంతో తెలివిగా వాళ్ళని కాల్ చేసి అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వస్తాడు. ఆ ఫ్యాంటమ్ గాడు అప్పుడే మనోడు బిల్డింగ్ కూడా తగలెట్టేస్తాడు. దాంతో ఫ్యాంటాగాడు నేను పట్టుకుంటా అని చెప్పి అంకుల్కి మూడు వచ్చేస్తుంది. మీరేం ఎక్కువ ఆలోచించకండి. ఆ ఫ్యాంటాగాడు అంతే. ఈ సినిమాలో వాడు గెలుక్కుని అని ఎవ్వరాలు ఎవడు గెలుక్కోడు. ఏలెన్ అయితే ఇప్పుడు ఇంగ్లాండ్కి వెళ్తాడు. ఇంగ్లాండ్ లో ఒక అతన్ని కలుస్తాడు. ఇతను ఆ ఫ్యాంటాగాడ్ ని ఓడించడానికి ఒక టీమ్ తయారు చేస్తున్నాడు. ఇంగ్లాండ్ మెయిన్ పొలిటీషియన్. ఈ మిషన్ ఒక మెంబర్ ముసలాడు కదా, ఇంకో మెంబర్ కూడా చూపిస్తారు. ఇతను కెప్టెన్ అన్నమాట. ఓ షిప్ కెప్టెన్ లేండి. ఇప్పుడు టీమ్ లో మనం 3వ మెంబర్ని చూస్తాం. అంటే చూడమనుకున్నాడు కనిపీడు. వాడు ఇన్విజిబుల్ మ్యాన్ అంట. ఎవరో సైంటిస్ట్ జీవితాంతం కష్టపడి ఇన్విజిబుల్ అవడానికి ఓ మందుని తయారు చేశాడు. సక్సెస్ఫుల్ అయ్యి అది ఫ్రిడ్జ్ లో పెట్టి ఈవినింగ్ తాగుదాం అనుకున్నాడు. పోయి పడుకొని పొద్దున్న తిన్న బిర్యానీ అక్కడే చచ్చిపోయాడు. అప్పుడే ఇప్పుడు మనకి కనిపించని ఆ ఇన్విజిబుల్ మ్యాన్ గడు పోయి అతను తయారు చేసిన రసాయనం తాగేసి ఇన్విజిబుల్ మ్యాన్ ఈడైపోయాడు. మొత్తం ముగ్గురు వచ్చారు. 4వ టీం మెంబర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఈవిడ ఎవరో వస్తుంది. ఈవిడిని చూసి వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఎందుకు ఈవిడ ఏం శక్తులు ఉన్నాయంటే ఎవరికి తెలియదు. అసలు వీళ్ళ టీంలో ఒక అమ్మాయి ఉంటదన్న విషయం వీళ్ళకి తెలియదు. ఎప్పుడు గాడెద్దాల్లో మగోళ్ళే గుంపులుగా తిరిగారు కానీ ఎప్పుడు టీంలో అమ్మాయి లేదు. ఇప్పుడే ఉంది. అందుకే షాక్ అయ్యారు. వచ్చాక అందరు సైలెంట్ గా ఈవిడనే చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరి దగ్గర ఏదో శక్తితో తొక్క ఏదో ఒకటి ఉంది. ఈవిడ దగ్గర ఏముందా ఏమన్నా చెప్పిద్దేమని ఆశగా చూస్తున్నారు. కానీ ఆవిడ ఏం చెప్పద్దు. ఇప్పుడు టీమ్ లో 4 ఉన్నారు. 5వ వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతసేపు చూసినా వాడు అట్లా. అందుకే వీళ్ళు ఆవిడ దగ్గర పోదామని చెప్పి బయలుదేరుతారు. ఇక్కడికి వెళ్ళడానికి వీళ్ళ దగ్గర ఒక హైటెక్ బండి ఉంటది. ఇన్ని డబ్బులు తగలేసారా? 2 గుండ్లు ఒకేసారి కాల్చే అంత సీన్ లేదు. వీళ్ళకి అంత అడ్వాన్స్డ్ బండి ఆడి నుంచి వచ్చిందా అంటే ఆ కెప్టెన్ లా పక్కన నుంచో ఉన్నాడు. అతను ఇండియన్ లా ఉన్నాడు. అతను చాలా ధనవంతుడంట. అతని దగ్గర ఉన్న డబ్బులు ప్రపంచంలో ఎవరి దగ్గర
లేవంట. అంబానీస్ ఫ్యామిలీ ఏమో ఇతని దగ్గర ఆ డబ్బులతో అడ్వాన్స్డ్ అన్ని తయారు చేసి పెట్టుకున్నాడు. అందుకే టీమ్ లో పెట్టుకుంది ఇతన్ని. మాయమైపోవడాలు, గాలి లేకడాలు ఏ శక్తులు లేవు. ఏది కావాలంటే చిటికలో తెప్పిస్తాడు. వీళ్ళందరూ కలిసి అడ్వాన్స్డ్ బండ్లు 5వ టీం మెంబర్ దగ్గరికి వెళ్తారు. తలుపు కొడితే జొలపాలోడు వస్తాడు. ఈడే 5వ మెంబర్. ముందైతే వీళ్ళ అవతారాలు చూసి బందిపూడి దొంగలేమో అని చెప్పి ఎవడిని లోపలికి కానిడు. అప్పుడే ఈవిడ వచ్చి నన్ను రానివచ్చు కదా అంటే లోపల పద అంటాడు. వీళ్ళిద్దరు ఒకరికొకరు ఎప్పటి నుంచో తెలుసు. వీళ్ళందరూ కలిసి వాళ్ళ కొంపలో హాల్లో కూర్చొని ఉంటారు. జొలపాలోడు ఏమంటాడంటే ఈసారి మీ టీంలో నేను పార్టిసిపేట్ చేయను అని అంటాడు. అప్పుడే అక్కడికి ఫ్యాంటాగడి మనుషులు వచ్చేస్తారు. యాడ్ నుంచి వచ్చారు. వాళ్ళ అడ్వాన్స్డ్ తుపాకులు పట్టుకుని కదిలితే కాల్ చేస్తా ఉంటారు. ఫ్యాంటాగడ్ కూడా ఇక్కడికి వస్తాడు. ఈడికి మనుషుల మీద అసలు ఏ మాత్రం నమ్మకం ఉండదు సినిమాలో. పిల్లి పిత్తి జాబ్ ఉన్నా సరే డైరెక్ట్ ఈడు కూడా అక్కడికి వచ్చేస్తాడు చేయడానికి. ఈ టీం ఫామ్ అయిపోయింది కదా. ఈ టీం వాళ్ళు అడుగుతారు, ఫ్యాంటాగా నీకు ఏం కావాలి? నిన్న అప్పడానికి ఇంత పెద్ద టీం ఫామ్ చేసాం, ఎలాగ నువ్వే వచ్చేసావు కదా, టీ తాగుతూ మాట్లాడుకుందాం, ఏంటి నీ బాధ ఏంటి అసలు అని అంటే ఫ్యాంటాగడ్ చెప్పడం మొదలు పెడతాడు. ఈ ఫ్యాంటాగడు ప్రతి దేశంలోకి వెళ్ళి వాళ్ళ దేశాల్లో ఉన్న లతుకు వస్తువులన్నీ ఎందుకు కొట్టేస్తూ ఉన్నాడంటే అలా చేయడం వల్ల ప్రపంచ దేశాల మధ్య గొడవలు బాగా అవుతాయి కదా. గొడవలు అయ్యి ఒక ప్రపంచ యుద్ధం మొదలు పెట్టాలనుకుంటున్నాడు. అది ఇంకా 1890సే కదా. ప్రపంచ యుద్ధం ఇంకా మొదలవలేదు అప్పటికి. అంటే ఓ కొత్త కాన్సెప్ట్ ని ఈడే తెద్దాం అనుకున్నాడు. ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయితే ఏమైద్ది? అబ్బో ఇడు మామూలు ఆశ కాదు. ఇది థానోస్ లాగా ప్రపంచంలో సగం మందిని లేపేసి మిగతా వాళ్ళు హ్యాపీగా బతికేలా చేసే ఒక గొప్ప ఆశ కాదు. అలాగని ప్రపంచం అంతా ఆక్రమించేసి గొప్పోడైపోవాలి అనే గొప్ప ఆశ కాదు. ప్రపంచ దేశాలన్నీ యుద్ధాలు చేసుకుంటూ ఉంటే వీడు వాళ్ళకి డిస్కౌంట్ లో ఈడి తుపాకీలు అమ్ముకుందాము అని చెప్పి ఇట్లాంటి లపాకీ పనులన్నీ ఇటు చేస్తున్నాడంట. కరెక్ట్ గానే ఉన్నది. ఫ్యాంటమ్ గాడు అదే చెప్తాడు. నానా సంకల్ నాకి తుపాకులు తయారు చేయించాడు. ఆ తుపాకులు అమ్ముకు సావడానికి ఇదంతా చేస్తున్నాడంట. ముసలోడు అడుగుతాడు, ఫ్యాంటాగా తుపాకులు అమ్మితే నీకేం వస్తాయంటే డబ్బులు వస్తాయంటాడు. అలాంటప్పుడు దున్నపోతులాగా పోయి ఆ బ్యాంక్ అంతా పగలగొట్టి చచ్చావు కదా, అందులో డబ్బులు ఫుల్ గా ఉన్నాయి, వేల కోట్లు డబ్బు బంగారం ఉంది, అదేదో అదే ఎత్తకపోతే నీకు గోల ఉండదు కదా అంటే మన ఫ్యాంటాగాడు అంత దూరం ఆలోచించలేదంట. ఈ నాకు అదంతా తెలియదు, నేను తుపాకులు అమ్మాల్సిందే అని గోల్ చేస్తాడు. అప్పుడే ఫ్యాంటాగా టీమ్ లో చాలా మంది ఉన్నారు కదా, అందులో ఒకడు తుపాకీతో ఫ్యాంటా వాళ్ళ టీం వాళ్ళని కాల్చడం మొదలు పెడతాడు. సడన్ గా గోల అయిపోయింది. మన యాలన్ గడు టీం మొత్తం ఇంకా అటు ఇటు వెళ్ళిపోయి అందరం చంపడం మొదలు పెడతాడు. తుపాకీలతో అడ్డుకుంటూ ఉంటారు. గోల అవుతుంది. ఇంత జరుగుతున్నా మన జొలపాలుడు ఉన్నాడే, వాడు వాటి మధ్యలోంచి తుపాకులు గుండ్ల మధ్యలోంచి సైలెంట్ గా కాదు స్టైల్ గా పోతూ ఉంటాడు, ఏదో వాకింగ్ పోతున్నట్టు. సడన్ గా ఒకడు వచ్చి మన జొలపాలుడిని దడదడ కాల్చేస్తాడు. వాడికి అసలు ఏమీ కాదు, బట్టలు చినుగుతాయి అంతే. వీడికి ఉన్న శక్తులు అవే, వీడిని ఎవడేం చేయలేడు. ఇప్పుడు ఆ కొత్తగా వచ్చిన పిల్లడు ఫ్యాంటాగడ్ వెనకాల పడతా ఉంటే ఫ్యాంటాగడు వాడి లుంగి ఎత్తి లగేత్తుకుంటా పోయి కిటికీలోంచి దూకేసి సందులో పడి పారిపోతాడు. అప్పుడే ఫ్యాంటా సోల్జర్ గాడు ఒకడు గ్రూప్ లో ఉన్న సింగిల్ లేడీ, ఏకైక లేడీని కోసేస్తా అంటాడు. వాళ్ళందరితో మీరు తుపాకులు కింద పెట్టబోతే కొరికేస్తా అంటాడు. కానీ చూస్తే ఈవిడే వాడు తిరిగి వాడిని కొరికేస్తుంది. కొరికేశాక వాడు పడిపోతే వదిలేదు, మళ్ళీ వాడి మీద పడిపోయి మళ్ళీ కొరికేస్తుంది. ఎందుకంటే వాడు రక్తం తాగుతుంది. ఈవిడ మనిషి కాదంట, వ్యాంపైర్. సో ఈవిడ శక్తులు వ్యాంపైర్ శక్తులు. పాపం రాక టీమ్ లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి వస్తే వ్యాంపైర్ వచ్చింది. ఇలా ఎవరికి ఈ విషయం తెలియదు, ఇప్పుడే తెలుస్తుంది. యాలన్ గాడు కొత్తగా వచ్చిన పిల్లని అడుగుతాడు, ఎవడు నువ్వు ఎందుకు వచ్చావు, మాకెందుకు హెల్ప్ చేస్తున్నావు అంటే ఇడు లండన్ గవర్నమెంట్ వాళ్ళు పంపించిన ఒక ఏజెంట్ అంట. అచ్చా మీట్ అయిపోయి అంటే యాలన్ గాడు అలా అయితే ఓకే నో ప్రాబ్లం అంటాడు. వీటిని కూడా వీళ్ళ టీమ్ లోకి ఇంకో మెంబర్ గా జాయిన్ చేసేసుకుంటారు. కట్ చేస్తే వీళ్ళు ఇప్పుడు సముద్రం దగ్గరకు వస్తారు. ఇక్కడ మన కెప్టెన్ వల్ల డబ్బున్న కెప్టెన్ లోపల నుంచి ఒక షిప్ ను బయటకు లాగుతాడు. అది చూస్తే అసలు మామూలుగా ఉండదు, మహాద్భుతంగా ఉంటది. అంత ఆస్తుంది ఇతని దగ్గర. ఆ ఫ్యాంటమ్ గాడు ఏదో వచ్చి ఇతని కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడు ఉంటే ఇతనే ఆడి తుపాకులని కొనుక్కో ఉండేవాడు. ఓకే ఇప్పుడైతే మనం పక్కనే ఒక మాన్స్టర్ ని చూస్తాం. ఆ మాన్స్టర్ గాడు పారిపోతా ఉంటాడు. కొత్తగా వచ్చిన పిల్ల ఏజెంట్ గాడు యాలన్ ఇద్దరు కలిసి వాడిని పట్టుకోవడానికి తెగ ట్రై చేస్తారు. ఈయన ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నాడు అంటే ఇంకో టీం మెంబర్ అంట. ఆ టీం కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నారు ఏంది? ఈ సినిమా మొత్తం ఆ టీం కంప్లీట్ అయ్యేలోపే అయిపోయేలా ఉంది. ఎంతమంది పెట్టుకుంటారా? క్రికెట్ టీం ఏమైనా సెలెక్ట్ చేస్తున్నారా? ఫ్యాంటాగన్ చూస్తేనేమో వీళ్ళకి అవకాశం కూడా ఇవ్వట్లా. వాడే 5 నిమిషాలకు ఒకసారి వచ్చి ఇలా కనిపిస్తా ఉంటాడు. వీళ్ళేమో మా టీం కంప్లీట్ అయ్యేదాకా అయ్యాక మేము వచ్చి పట్టుకుంటాం, అప్పుడు దాకా మా దగ్గర కాక అంటున్నారు. ఏదో చేసి వాడిని పట్టేసుకుని చైన్లతో కట్టేసి షిప్ లోపల తెచ్చేస్తారు. షిప్ లో ఉన్న వాళ్ళంతా భయపడుతూ ఉంటారు వాడి పర్సనాలిటీ చూసి. వీడిని పట్టుకుని ఏమంటారంటే చూడు సింగిల్ పాయింట్, నువ్వు మా టీమ్ లో జాయిన్ అయ్యి మాకు హెల్ప్ చేయి. ఆ ఫ్యాంటాగన్ పట్టుకోవడానికి హెల్ప్ చేసావు అనుకో, నీ మీద ఉన్న కేసులన్నీ ఎత్తేసి నీకు నెలకు ఒక కొండేస్తావు, నువ్వు పగల కొట్టుకుంటూ కూర్చో, అదే కదా నీకు కావాల్సింది. ఓకే కదా అంటే సడన్ గా మాన్స్టర్ లా కనిపించినాడు. మామూలు మనిషిలా చేంజ్ అయిపోతాడు. మ్యాటర్ ఏంటంటే వీడి దగ్గర సేమ్ మ్యాటర్ ఉంది. అంటే ఎవడో సైంటిస్ట్ నానా సంకలనాకి మాన్స్టర్ లా చేంజ్ అవ్వడానికి టానిక్లు తయారు చేసుకుని పెట్టుకుని ముందు మంచినీళ్ళు తాగొద్దామని చెప్పి వచ్చి మెట్లు మేంచి జారి కింద పడిపోయి చచ్చిపోయాడు. ఆ టానిక్ డబ్బాలు ఈడు ఎత్తకపోయాడు. ఈడైతే ఒప్పేసుకున్నాడు. మొత్తం అదే టీమ్ లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కబడ్డీ టీం అయితే దాటేసింది. ఇప్పుడు వీళ్ళు ఫ్యాంటమ్ ని ఆపాలనుకుంటున్నారు.
అనుకుంటున్నాడు. ఫ్యాంటమ్ గాడు నెక్స్ట్ ఎక్కడ అటాక్ చేస్తున్నాడో వీళ్ళకి తెలుసు. తెలియపోయినా వాడు అడిగితే చెప్పేస్తాడు. ఎందుకంటే వాడు జస్ట్ అటాక్ చేయాలనుకుంటున్నాడు. వాళ్ళకి ఏదో నాశనం అయిపోవాలి, వాళ్ళు చచ్చిపోవాలి, ఇలాంటి ప్లాన్ ఏం లేవు వాళ్ళకి. అలా సిటీని నాశనం చేసేస్తే అట్లీస్ట్ ఆ ఫ్యాంటమ్ గాన్ని కొట్టడానికి తిట్టడానికైనా వాడి దగ్గర నుంచి 4 తుపాకులు కొనుక్కుంటావేమో అనేది వాడి ఆశ. ఇప్పుడు యాలెన్ గాడు వాడి మంద మొత్తం ఆ షిప్ వేసుకుని, ఆ షిప్ సబ్మరైన్ చాలా ఆస్తుంది వీడి దగ్గర. ఆ డబ్బులు ఏదో కొంచెం ఫ్యాంటమ్ గాడికి ఇవ్వచ్చు కదా, సస్తున్నాడు అక్కడ. షిప్ వేసుకొని సిటీ దగ్గరకు వచ్చేస్తాడు. అయితే షిప్ లో కెప్టెన్ కి ఏదో గన్ పౌడర్ కనిపిస్తుంది. అది చాలా సస్పిషియస్ గా ఉంటుంది అనమాట. ఇంకో పక్క యాలెన్ గాడిని చూస్తే వాడు షిప్ లో ఉన్న ఫెసిలిటీస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే బాల్ లో ఎగవేసుకొని తుపాకీతో కాల్చుకుంటూ ఉంటాడు. అప్పుడే కొత్త అబ్బాయి వచ్చిలా వాడికి కూడా నేర్పించడానికి యాలెన్ ట్రై చేస్తున్నాడు. ఇద్దరు సేమ్, ఇద్దరికి ఆ బొగడా శక్తులు ఏమీ లేవు. మేబీ ఎక్కడన్నా ఏదైనా సైంటిస్ట్ ఏదైనా కనిపెట్టి కాల్ చేసి చచ్చి ఉంటే అది ఎత్తపోయేమని అయి ఉండే వాళ్ళేమో, వీళ్ళకేం దొరకలేదు. అందుకే స్వయం కృషితో పైకి రావాల్సి వచ్చింది. నీకు కూడా నేర్పిస్తా అని చెప్పి తీసుకెళ్లి నేర్పిస్తుంటాడు. ఇప్పుడు మనం వ్యాంపైర్ మేడం ని చూస్తాం. ఈవిడ ఆ షిప్ లో మన కెప్టెన్ కి ఏదో పౌడర్ కనిపించిందే. ఆ పౌడర్ ఏ బ్రాండ్ తో కనిపెట్టడానికి ట్రై చేస్తుంది. వ్యాంపైర్ కాదు, సైంటిస్ట్ కూడా ఈవిడ. ఇప్పుడు ఇక్కడికి జులపాలోడు వస్తాడు. ఈవిడ చెప్పిద్ది ఇదేమి గన్ పౌడర్ పాండ్స్ పౌడర్ కాదు, ఇది ఫోటో తీసినప్పుడు అందులో నుంచి వచ్చే ఫ్లాష్ లో నుంచి వచ్చే పొడి అనమాట. ఆ టైంలో ఫోటో తీయడం అంత ఈజీ కాదు. ఏదేదో పెద్ద ఎక్విప్మెంట్ జనరేటర్ అంత ఉంటుంది, దాన్ని ఎత్తకొచ్చి చాలా కష్టపడితే ఒక ఫోటో వచ్చింది. అప్పుడు అందులో నుంచి అంత పొడి పడిద్ది. ఏమైందంటే కెప్టెన్ దగ్గర అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ చాలా ఉంది కదా, ఎవడో కావాలని ఫోటోలు ఎత్తకపోతున్నాడు, దాన్ని కొట్టేయడానికి అని చెప్పి ఇవిడ అంటుంది. ఇంకో పక్క మనం మాన్స్టర్ గాని చూస్తే మాన్స్టర్ లో ఉన్నప్పుడు ఎలా కంట్రోల్ లో ఉండాలని ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ వాళ్ళ డబ్బాల దగ్గర పోతాడు. అంటే టానిక్ డబ్బాలని చెప్పి టానిక్ తాగితేనే పెద్దోడు అవుతాడు. కానీ ఇక్కడ చూస్తే ఆ సీసాల్లో ఒక సీసా టానిక్ సీసా కనిపిట్లా. అంటే ఆ మాయమైపోతాడే. ఆ సైంటిస్ట్ అయితే ఒకసారి తాగితే చాలా అన్నట్టు తయారు చేశాడు. కానీ ఈ సైంటిస్ట్ అలా కాదు. ఇక్కడైతే డబ్బా మాయమైపోయేటప్పుడు కోపం వచ్చి టీం వాళ్ళని పిలిపించి నా టానిక్ డబ్బాని ఎవడో కొట్టేశాడు, నేను ఊరుకునేదే లేదు, ఖచ్చితంగా ఇన్విజిబుల్ మ్యాన్ గడే కొట్టేసి ఉంటాడు. వాడి మోహన్ చూసినప్పుడే ఓకే, వాడి మోహన్ చూడనప్పుడే నాకు అనిపించింది తేడాగా ఉన్నాడు వాడు అని చెప్పి. కావాలంటే మీరే గమనించండి, మనం ఎప్పటి నుంచి ఈ షిప్ లో ఉన్నాం, కానీ ఆ ఇన్విజిబుల్ మ్యాన్ గడు మాత్రం అప్పటి నుంచి మనకు కనిపించలేదు అని చెప్తుంటాడు. ఈ టైంకి ఇంకా కెప్టెన్ షిప్ వేసుకుని వెళ్ళి సిటీ దగ్గర తెచ్చేసి ఉంటాడు. సిటీలో చూస్తే ఏదో పెద్ద ఫెస్టివల్ అవుతుంది. జనాలంతా గుంపుగా ఆడేబడి ఉన్నది. ఫ్యాంటమ్ గాడు వాడు ఎప్పుడో 4 రోజులు ముందే వచ్చేసి ఎక్కడ కావాలంటే అక్కడక్కడ బాంబులన్నీ పెట్టుకుని సెట్ చేసుకుని వెళ్ళిపోయాడు. వాడి దగ్గర ఉన్న తుపాకులు ఎవడన్నా కొంటాడో లేదు తెలియదు, కానీ కొనే లోపు వాడి దగ్గర ఉన్నవన్నీ వాడి పడేసేలా ఉన్నాడు ముందే. లాస్ట్ గా అమ్మడానికి కూడా మిగిలేలా లేవు. ఇప్పుడు వీళ్ళు షిప్ లోంచి దిగి బాంబు ఎక్కడుందో ఎత్తుదాం అనుకుంటారు, కానీ దిగేటప్పటికి అవన్నీ పేలిపోతాయి. ఇది చాలా పెద్ద సిటీ. సిటీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక్క బిల్డింగ్ కూలిపోయింది అనుకోండి, వలసబెట్టి దాని చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లన్నీ కూలుకుంటా పోతాయంట. అదే ఈ సిటీలో స్పెషాలిటీ. కొన్ని వందల ఏళ్ల కష్టపడి ఇలాంటి టెక్నాలజీతో ఈ సిటీని కట్టారంట. ఫ్యాంటమ్ గాడికి ఎక్కువ పని లేకుండా వాడు ఒక దాని కింద పెట్టాడు, అది దాంతో పాటు మిగతా అన్ని కూలుకుంటా పోతున్నాయి. అప్పుడే యాలెన్ ప్లాన్ వేస్తాడు. ఈ సిటీ మొత్తం కంప అవ్వకుండా పోవాలంటే ఒక్కటే ఉంది. అంటే బిల్డింగ్లన్నీ లైన్ లో కూలుకుంటూ వస్తున్నాయి కదా, ఒకదాని మధ్యలో వీళ్ళే కూల్చేస్తే, అంటే నెమ్మదిగా కూల్చేస్తే అవి లైన్ లో కూలుకుంటూ వస్తున్నప్పుడు పక్కనే కూల్చేయడానికి ఇంకోటి ఏం కనిపించకపోతే ఒకే పని అయిపోయిందిలే, మొత్తం ఆల్రెడీ కూల్చేసాము అని చెప్పి అవి ఆగిపోతుంది ఆ టెక్నాలజీ. అట్లీస్ట్ మిగతా బిల్డింగ్ లో ఆపొచ్చు అని చెప్పి అనుకుంటారు. చెప్పాను కదా సినిమా నేమ్ ఎక్స్ట్రాడినరీ జెంటిల్మెన్స్ అని. మనోడు ఇప్పుడు కెప్టెన్ నువ్వు షిప్ లోపలికి పో, మేము బండి వేసుకుని ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాం, మేము ఎక్కడ చెప్తే అక్కడ నీకు సిగ్నల్ పంపిస్తాను దగ్గర ఎగ్జాక్ట్ గా ఆ ప్లేస్ కి ఆ బిల్డింగ్ మీదకి ఒక మిసైల్ ను వదులు, అప్పుడు ఇదంతా ఆపొచ్చు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. జెంటిల్మెన్స్ అంతా కాల్ వేసుకొని స్పీడ్ గా వెళ్తుంటారు. ఫ్యాంటమ్ గాడి చెంచాలందరూ ఇలా నేను తుపాకులతో కాలుస్తా ఉంటారు బిల్డింగ్ లోపల ఉండి. వీళ్ళందరూ నేను ఆపుతా అని చెప్పి జులపాలోడు అక్కడి నుంచి దూకేస్తాడు. వ్యాంపైర్ మేడం కూడా వాడేంది నేను కూడా ఆపుతా అని చెప్పి ఎగురుకుంటూ వెళ్ళిపోద్ది. అసలే చీకటి శక్తులు ఎక్కువ ఉంటాయి. ఎలాగో ఆపుతూ ఉంటే మన యాలెన్ స్పీడ్ గా వెళ్ళిపోయి జంపింగ్ వేసుకుంటూ సిగ్నల్ ఇస్తాడు. ఆయన మిసైల్ వదిలేస్తాడు. కరెక్ట్ గా బిల్డింగ్ సగం కూలిపోతుంది. దాని వల్ల సిటీ మొత్తం నాశనం అవ్వకుండా ఆగిపోతుంది. అప్పుడే మన యాలెన్ కి ఫ్యాంటమ్ గాడు కనిపిస్తాడు. చెప్పాను కదండి, ఫ్యాంటమ్ గాడు ఎంత చిన్న పనైనా లాస్ట్ కి వాడి ఎనిమికి ఇన్ఫర్మేషన్ ఏదన్నా చెప్పడానికి లెటర్ రాసి పంపించాలన్నా వాడి జనాలకి ఇచ్చి పోస్ట్ బాక్స్ లో ఏమని చెప్పడు. ఫ్యాంటమ్ గాడు డైరెక్ట్ గా వచ్చి లెటర్ డెలివరీ చేస్తాడు. అంత తెక్క సచ్చినోడు. బిల్డింగ్ మొత్తం కూల్ చేయడానికి బాంబులు పెట్టాడుగా, ఈ టైంలో వచ్చి సిటీ మధ్యలో నుంచున్నాడు. సరిగ్గా కోలుతుందా లేదా చూద్దామని చెప్పి యాలెన్ గాడు ఎంట పడతాడు. వాడి మాస్క్ తీసి ముక్కు పగలగొడదామని ఫ్యాంటమ్ గాడు దాక్కొని మొసలోడితో చెప్తూ ఉంటాడు, నీ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి. మన యాలెన్ గాడు ఫ్యాంటమ్ తో నీ గురించి కూడా నాకు అన్ని విషయాలు తెలుసు అని అంటాడు. ఫ్యాంటమ్ ఏమో నువ్వు యంగేజ్ లో ఉన్నప్పుడు నువ్వు చేసిన ఒక తప్పు వల్లే నీ కొడుకు చనిపోయాడు అన్న విషయం నాకు తెలుసు అంటాడు. యాలెన్ గాడు ఫ్యాంటమ్ తో నువ్వు ముసలోడయ్యాక నీ కంపు తెలివితేటల వల్లే నీ కొడుకు పోయాడన్న విషయం నాకు తెలుసు అని అంటాడు. ఫ్యాంటమ్ ఏమో నీకే తెలియకుండా నీ టీమ్ లో పనిచేసేవాడు ఒకడు నాకు పని చేస్తాడు నీకు తెలుసా అని అంటాడు. యాలెన్ ఏమో నాకు తెలుసు ఆడెవడో అని అంటాడు. ఆడెవడో కాదు ఇన్విజిబుల్ మ్యానే అని చెప్పి అంటాడు. ఓకే ఇలా సోది పిల్ల బచ్చకాలు ఇలా తిట్టుకుంటూనే ఉంటారండి వీళ్ళు. ఇప్పుడు మనం షిప్ లో జులపాలను చూస్తే జులపాలోడు అలా వచ్చి షిప్ లో క్లీనింగ్ చేసే ఒక అతన్ని వచ్చి కాల్ చేస్తాడు. ఎందుకు అంటే
ఇన్విజిబుల్ మ్యాన్ కాదు, ఆ ప్యాంటాగడ్ కింద మన జులపాలుడుగా పనిచేస్తుంది అని చెప్పడానికి. దీనికోసం అట్లీస్ట్ ఎవరైనా పెద్దోడిని కాల్చడం, మెయిన్ ఓడిని కాల్చడం, అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని కాల్ చెప్తే బాగుండేది కదా. షిప్ లో ఒక అతను ఏదో తడిగుడ్డ పెట్టి కాల్చుకుంటా ఉంటే అతను కాల్ చేసాడు. ఎందుకు వీడు విలన్ కింద పని చేస్తాడని చెప్పి మనం చూపించడానికి. వీళ్ళేం ఎక్స్ట్రాడినరీ జెంటిల్మెన్ లేదా. ఇంకో పక్క వెళ్ళని చూస్తే ఒకటి రాసేలా ఒక చెప్పుకుంటా పెచ్చ దూల మీద ఉన్నారు కదా. కరెక్ట్ గా టైంలో మన ప్యాంటాగడ్కి ఒళ్ళు మండిపోయి పనికి మాలినాడు, నీకు ఏదో పెద్ద తెలిసినట్టు యాక్షన్ చేస్తున్నావు కదా, నేను ఎవడో చెప్పు, నీకు తెలియదు, నువ్వు చెప్పలేవు చూడు అని చెప్పి వాడు ఫేస్ మీద ఎవరికి తెలియకుండా ఏదో రుద్దుకొని పెట్టుకున్నాడు. ఆ పేడ తీసేసి నేను ఎవరినో కాదు, స్టార్టింగ్ లో వాడు వచ్చాడు కదా లండన్ నుంచి, ఈ టీం మొత్తాన్ని ఫామ్ చేశాడు మెయిన్ అని చెప్పిన పొలిటీషియన్, ప్యాంటాని పట్టుకోవడానికి టీం ఫామ్ చేస్తున్నా అన్నాడు, వాడే వీడు. ఈ తిక్క సచ్చినాడు సీక్రెట్లు చెప్పుకుంటూ నీకేం తెలియదు నాకే ఎక్కువ తెలుసు అని నిరూపించుకోవడానికి ఆవేశంతో వాడి సీక్రెట్ వాడే చెప్పేసుకున్నాడు. చెప్పేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇప్పుడు వీడు వచ్చి మిగతా టీం వాళ్ళతో చెప్తాడు, అసలు ఆ ఫాంటమ్ గాడు ఎవడో కాదు, మన టీం ఫామ్ చేసిన మెయిన్ కెప్టెన్, మెయిన్ పొలిటీషియన్, వాడే ఫ్యాంటమ్ అని చెప్తాడు. అంటే వాడిని పట్టుకోవడానికి వాడే ఒక టీం తయారు చేసుకున్నాడు అన్నట్టు. ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇందాక తడిగొట్ట పెట్టి ఒక అతను షిప్ తుడుచుకుంటా అతను కుంటుకుంటూ వస్తాడు. వచ్చి వీళ్ళకి విషయం చెప్తాడు, ఆ జులపాలుడు నన్ను కాల్చాడని చెప్పి. అంటే అట్లీస్ట్ వాడు సరిగ్గా కాల్చను కూడా కాల్చదా అంటే, వాడు సరిగ్గా కలిస్తే ఇప్పుడు వాడే వెళ్ళని చెప్పి మనకట్ట తెలుస్తుంది. అంటే వాడు కాల్చి వాడు పడేసి వెళ్ళిపోయాడు. అసలు ఎవడన్నా ఎలా గెస్ చేస్తాడు మన జులపాలుడు వెళ్ళనదా అని చెప్పి. మేబీ అక్కడ ఎవరో గొడవపడి తనుకొని కాల్చుకొని చచ్చిపోయి అనుకుంటారు. మనిషి అన్నాడు ఎవరికన్నా డౌట్ వచ్చిద్దా, అసలు చావే లేని మన జులపాలుడు తడిగుడ్డ పెట్టి తుడుస్తుంటే తను కాల్ చేశాడు అంటే ఎవడన్నా నమ్ముతాడా? ఇతనే వచ్చి చెప్పాడు కాబట్టి నమ్మాల్సి వస్తుంది. అంటే ఫ్యాంటా కింద పనిచేస్తుంది జులపాలుడు అని. అప్పుడే ఇడు సబ్మరైన్ లాంటిది ఏదో బయట తీసుకొచ్చి అదే జులపాలుడు లోపల ఉండి అక్కడి నుంచి పారిపోతాడు. నా రహస్యం మీకు తెలిసిపోయింది కదా అని. ఇంకో పక్క వీళ్ళు కూడా షిప్ వేసుకుని బయలుదేరుతారు. వీళ్ళకేమో ఏం తెలియట్లే. ఎందుకు వాడే టీం ఫామ్ చేయడం ఎందుకు వీళ్ళని పట్టుకోవడానికి? ఏం దోలొచ్చింది అసలు వాడికి? వాడు తెక్క సచ్చినోడని తెలుసు కానీ మరి ఇంత తెక్క అని చెప్పి అంటే షిప్ లోంచి అప్పుడే ఎంత సౌండ్లు వస్తాయి. ఏం సౌండో తెలియట్లేదు. ఆ షిప్ లో పనిచేసే ఒక ఆయన ఒక టేప్ తీసుకొచ్చి సౌండ్ ఇందులో నుంచి వస్తుంది బాబు అంటాడు. అదేంటో చూస్తే ఒక క్యాసెట్. ఆ క్యాసెట్ ప్లే చేస్తే అందులో నుంచి ఆడియో వీడియో వస్తుంది. ఇందులో మన జులపాలుడు టీం మొత్తం ఫామ్ చేసిన మెయిన్ ఫ్యాంటమ్ గాడు వైడే ఫ్యాంటమ్ వీళ్ళు కూర్చొని మాట్లాడుతుంటారు. జులపాలుడు చెప్తాడు, ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటది కదా మేము మీ టీం కాదని, నేను వీడి టీము అంటాడు. ఈ గ్యాప్ లో ఏదో వెళ్ళిపోయి వీడియో రికార్డ్ చేసి వాట్సాప్ లో ఏం పంపించలేదు. ఇదంతా అంతకు ముందే రికార్డ్ చేసి పెట్టింది. మన ఫ్యాంటమ్ గడికి ఏది సస్పెన్స్ ఉంచడం నచ్చదు. ఏది జరిగినా వెంటనే అందరికి చెప్పేస్తుంటాడు, నేను ఇందుకు చేస్తానన్నదా, నేను ఈ పని చేస్తానన్నదా అని చెప్పి. అన్యం పుణ్యం ఎదుగుని అమాయకుడు టైప్ మనోడు. చెప్పాలంటే ఒక రకమైన దోల. ఎవడు అసలు ఏం అడగడు కూడా అడగడు. నువ్వు చేస్తే చేసుకో చెప్పమాకన్నా వాడు వెండో ఏదో చెప్పేస్తాడు అంతే. ఓకే ఇప్పుడు ఏం చెప్తానంటే, ఈ పాటికి మీరు అందరు షాక్ లో ఉన్నారన్న విషయం నాకు తెలుసు. నేనే మీ అందరి టీంలో ఎందుకు పెట్టాననేది కన్ఫ్యూజన్ లేకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం వీడియో రికార్డ్ చేసి పెట్టాను. మ్యాటర్ ఏంటంటే వీడు ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్ ఏదో తయారు చేద్దాం అనుకుంటున్నాడు. ఆల్రెడీ వీడి దగ్గర 20-30 గుండ్లు ఒకేసారి వచ్చేసి తుపాకులు ఉన్నాయి. ఆ టైంలోనే అంత అడ్వాన్స్డ్ తుపాకుల్ని చీప్ ప్రైజ్ కి, తుపాకీలోంచి ఒక గుండు కూడా సరిగ్గా వస్తుందో లేదో అనే డౌట్ లో ఉండే ఒక తుపాకీ ప్రైజ్ కి ఇంత అడ్వాన్స్డ్ ఇచ్చేస్తుంటే ఏ ఒక్కడో వాటిని కొనడానికి అడిగలేడు. డిస్కౌంట్లు ఇచ్చినా ఎవడో కొనట్లే. ఎందుకు అంటే ఫ్యాంటమ్ గడి దరిద్రం అంతే, ఇడికి ఇలాగే అవుతుంటది. ఈ తేడాగడి ఇప్పుడు ఏం తేడా చేస్తాడనేది భయం. సో ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ గా తుపాకీలు ఏమైనా తయారు చేద్దామని చెప్పి వీళ్ళందరినీ ఒక టీం లా చేశాడు. ఎందుకంటే వీళ్ళందరి దగ్గర చాలా శక్తులు ఉన్నాయి. ఒక్కొక్కడి దగ్గర నుంచి ఒక్కొక్క శక్తిని లాగేద్దాం అనుకున్నాడు. జులపాలుడిని టీం లోకి తెచ్చింది. అందుకే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి కెప్టెన్ వల్ల ఆ కెప్టెన్ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోట్లు డబ్బులు పెట్టి తయారు చేసిల్లా ఆ టెక్నాలజీలు, ఆ వ్యాంపైర్ లేడీ రక్తం అంటే ఆవిడ పవర్స్, ఇన్విజిబుల్ మ్యాన్ వల్ల వాడి పవర్స్, ఇంకో పక్క మన మాన్స్టర్ టానిక్ కూడా కొట్టేసాడు. అదో ఏడ్చాడు కదా తెగ, నా టానిక్ ఎవడో కొట్టేశాడు అని చెప్పి. ఆ టానిక్ కొట్టేసింది కూడా ఈడే. దీని తర్వాత ఇంకా ఓకే ఇవే శక్తులు. మన యాలెన్ గడి దగ్గర ఎలాగో ముసలోడి దగ్గర శక్తులు లేవు. వాడైతే ఇప్పుడు వీటన్నిటిని ఉపయోగించి ఇప్పుడున్న అడ్వాన్స్డ్ తుపాకుల కంటే దారుణమైన అడ్వాన్స్డ్ తుపాకులు తయారు చేసి ఆ తుపాకుల్ని సంతలో పెట్టుకొని అమ్ముకు సద్దామని చెప్పి ఇది ప్లాన్. డిమార్ట్ లో పెడితే బెస్ట్, తక్కువ ప్రైస్కి వచ్చిందని కూడా తీసేసుకుంటారు. ఇప్పుడు దీని తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా వాడే వేసేసుకుంటాడు. ఇప్పుడు నేను ఎంత సొల్లు చేశాను కదా, అంతా మీకు చెప్పడం ఎందుకు? నాకు అర్థమైంది మీకు. ఇప్పుడు నేనేదో రైల్వే స్టేషన్ లో అనౌన్స్మెంట్ ఇచ్చేవాళ్ళ మీకు కనిపిస్తున్నాను. అన్ని నాకు నేనే చెప్పేసుకుంటున్నానని చెప్పి. ఇప్పుడు ఇదంతా మీకు చెప్పకుండా ఉంటే మీరు నన్ను ఎత్తుక్కుంటూ అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఇంకాస్త టైం ఇస్తారు కదా నాకు. నేను తిక్కలో అనుకుంటున్నాను ముందే చెప్పేయడానికి. మీ షిప్ లోపల నేను ఎప్పుడో ఒక బాంబు పెట్టాను. సో కాసేపట్లో ఇప్పుడు షిప్ పేలిపోబోతుంది. సో మీరు అందరూ పోతారు అని చెప్పి నవ్వుతున్నాడు. ఎట్లా నవ్వుతున్నాడు చూడండి. చాలా కష్టపడి రికార్డ్ చేశాడు. ఈ లోపే అది పేలిపోయి వీళ్ళందరూ పోయి ఉంటే సర్లేండి ఇప్పుడు ఏదో వీడు విషయాలని చెప్పేశాడు. దాంతో పాటు బాంబు పెట్టాడనే విషయం కూడా ఇప్పుడు చెప్పేశాడు. వీడు మనం సీరియస్ విలన్ చూస్తాం, కామెడీ విలన్ చూస్తాం. వీడు సీరియస్ గా చేస్తాడో కామెడీగా చేస్తాడో తెలియట్లా. వీడు చెప్పిన తర్వాత కాసేపటికి ఇప్పుడు అది పెట్టాడన్నాడుగా, నిజంగానే పెట్టాడు. అది పేలిపోద్ది. ఓ మూల ఎక్కడ షిప్ లో పెట్టాడు. అది పేలడం వల్ల సముద్రపు నీళ్ళని షిప్ లోపలికి ఫాస్ట్ గా వచ్చేస్తూ ఉంటాయి. షిప్ అంతా పగిలిపోతూ ఉంటది. కెప్టెన్ ఏమని చెప్తాడంటే, ఆ ఫ్యాంట్ తెచ్చినాడు ఇప్పుడు బాంబు పెట్టాడుగా, ఆ బాంబుని వాడు షిప్ మూల చివరికి పెట్టాడు. దాని వల్ల ఆ మూల పగిలిపోతుంది. అదే మధ్యలో పెట్టుంటే ఇప్పటికి ఎప్పుడో పోయి ఉండేవాళ్ళు. మూల పెట్టాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అటు సైడ్ నుంచి షిప్ మొత్తం మనం క్లోజ్ చేసుకుంటూ వద్దాం, నీళ్ళు ఇటు రాకుండా ఉంటాయి, మనం సేఫ్ గా ఉండొచ్చు అని అంటాడు. సో అదే విధంగా చెప్పినట్టే అన్ని క్లోజ్ చేసేస్తూ ఉంటాయి. అప్పుడే మన మాన్స్టర్ ఉన్నాడే
వాడు ఇక్కడికి వచ్చి ఆగండి, ఓ పని చేయండి, నేను లోపలికి వెళ్ళిపోతాను, నేను అటు సైడ్ లోపలికి వెళ్ళిపోయాక మొత్తం క్లోజ్ చేసేయండి అని చెప్పి అంటాడు. ఈ నిజంగా లోపలికి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఇటు నుంచి క్లోజ్ చేసేస్తాడు. లోపలికి ఎందుకు పోయాడు అంటే వాడు ఫార్ములా ఉంది కదా దాన్ని తాగుతాడు. ఆ టానిక్ తాగేసి పెద్ద మానిటర్ అయిపోయి షిప్ లోపల నీళ్లు బయటికి వెళ్ళిపోవడానికి ఆ లోపల ఏదో స్విచ్ లేవో ఏదో ఉంటది, దాన్ని లాగితే నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి. అడ్వాన్స్ టెక్నాలజీ అండి, మామూలు డబ్బులు పెట్టి చేశాడు అడ్వాన్స్డ్ అంతా. అదేదో లాగుతాడు, షిప్ లో ఉన్న నీళ్ళని బయటికి వెళ్ళిపోతాయి. షిప్ కి అసలు ఏమీ కాలేదు. అట్టుంటది మన ఫ్యాంటమ్ గడి ఏ పని చేసినా. ఇటు ఏ పని సరిగ్గా చేసి రావట్లే అని చెప్పి దగ్గర ఏం కొనట్లేదు అనుకుంటా ఎవడు. అప్పుడే మన కెప్టెన్ కి ఎవడో ఫోన్ చేస్తాడు. ఎవడో అంటే ఇన్విజిబుల్ మ్యాన్ వల్ల వాడు ఫోన్ చేసి ఫ్యాంటమ్ గాడు ఉన్నాడే వాడు పోయినప్పుడు వాడు ఇంటికి వెళ్తున్నప్పుడు వాడికి తెలియకుండా వాడు వెనకాల ఇంటి దాకా వెళ్ళిపోయాడంట ఫ్యాంటమ్ గడి ఇంటికి. సో ఇప్పుడు ఫ్యాంటమ్ గాడు ఎక్కడున్నాడు, నేను అక్కడే ఉన్నాను చెప్పాలంటే వాడు పక్క సీట్ లో కూర్చో ఉన్నాను. ఆ ఏదోకి ఇప్పుడు దాకా అర్థం కాలేదు నేను ఏడే ఉన్నా అని. సో వాడి హౌస్ లొకేషన్ పంపిస్తాను ఇక్కడికి వచ్చేయండి అని చెప్పి అంటాడు. వీళ్ళు షిప్ వేసుకుని ఫాస్ట్ గా అదే లొకేషన్ కి వెళ్ళిపోతుంటారు. అది చూస్తే అవన్నీ మంచు కొండలు. ఆ ఫ్యాంటమ్ గడి కొంప అయితే కనిపెట్టేసి ఉంటారు, కానీ వీళ్ళు లోపలికి వెళ్ళదు. అంటే ఇన్విజిబుల్ మ్యాన్ గడు బయటకు వస్తే వాడు లోపలికి వెళ్ళాలో చెప్తాడు. ఫ్యాంటమ్ గడి ఇల్లు కదా, ఎంతైనా అడ్వాన్స్డ్ తుపాకులు పట్టుకుని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు లోపలికి వస్తే కాల్ చేస్తా అని. సో వాళ్ళ కోసం వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చలి కొండల్లో మంచు కప్పల్లాగా 2-3 రోజుల పాటు ఎదురు చూస్తూనే ఉంటారు. ఆ ఇన్విజిబుల్ మ్యాన్ గడు మర్చిపోయినట్టున్నాడు. ఫ్యాంటమ్ గడు మంచి కొంప కట్టుకున్నాడు మంచు కొండల్లో, లోపల ఉండిపోయాడు. 2 రోజులు ఆగాక వస్తాడులేండి, వచ్చాక మీరు అందరు కలిసి నన్నే విలన్ చేస్తాను నాకు ఎప్పుడో తెలుసురా. ఆ రోజు ఏదో సైంటిస్ట్ గడు భలే ఏదో తయారు చేసేట్లే తాగేద్దాం అని చెప్పి కక్కుర్తి పడి తాగేసాను. అప్పటి నుంచి నా మొహం ఎవరికి చూపిలేకపోతున్నాను. ఎవరితో మాట్లాడినా కూడా అవ్వట్లేదు, అందరూ భయపడిస్తున్నారు. అందుకోసం నన్ను విలన్ చేసేసారు. నన్ను ఎలాగో విలన్ అనుకుంటారులే అని చెప్పి కనిపించకుండా నేనే దిగుతా ఉన్నాను. అప్పుడే మన కెప్టెన్ చెప్పినంత వరకు సొల్లు చాలు, ముందు విషయం చెప్పు, ఇప్పుడు ఎలా లోపలికి. ఆ ఫ్యాంటమ్ గడు లోపల ఎంత పెద్ద కొంపలు ఏం చేస్తాడంటే వాడు చాలా మంది సైంటిస్టులని కొంతమంది సోల్జర్స్ ని అందరిని కిడ్నాప్ చేసి వాళ్ళ ఫ్యామిలీని కూడా కిడ్నాప్ చేయించేసి సైంటిస్టులు వాళ్ళందరూ వాళ్ళ కింద వాడు చెప్పినట్టు పని చేయకపోతే వాళ్ళ ఫ్యామిలీలందరినీ లేపేస్తా అని చెప్పి భయపెడతాడంట. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడే ఉన్నది. సో ఇప్పుడు వీళ్ళు ఏం ప్లాన్ వేస్తారంటే వీళ్ళందరూ ఇద్దరుగా టీమ్స్ గా డివైడ్ అయిపోయి ఎవరి టాస్క్ లో వాళ్ళకు ఉన్నాయి. అంటే ఒకడేమో ఒక ఇద్దరు పోయి ఫ్యాంటమ్ ని, ఇంకొక ఇద్దరు పోయి జొలపాలోని, ఇంకొక ఇద్దరు పోయి వాడేవో తయారు చేస్తూ ఉన్నాడు కదా అడ్వాన్స్డ్ అన్ని వాటన్నిటిని నాశనం చేయాలి. ఇలా ఎవడు జాబ్ లో తీసుకుని అందరూ బయలుదేరుతారు. ఇప్పుడే అక్కడ ఫ్యాంటమ్ గాడు ఇంకా జొలపాలోడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే మనకు తెలిసిద్ది ఆ జొలపాలోడు అసలు వీడి దగ్గర ఎందుకు పని చేస్తున్నాడు, వాడికి అసలు ఏం కావాలి, వాడికి చావే లేదు, హ్యాపీగా ఉండొచ్చు. అట్లీస్ట్ ఫ్యాంటమ్ గాడు ఏదో పెద్ద కోరికలుండి ప్రపంచం మీద ఆధిపత్యం సంపాదిద్దాం అనే గొప్ప రేంజ్లు ఏమైనా ఉంటే వీడికి ఏమైనా వస్తాయని అనుకోవచ్చు. అదేం లేదు, తెనాల్లో తుపాకులు అమ్ముకునే వ్యాపారం పెట్టుకున్నాడు. వీడికి ఎందుకు పని చేయడం అంటే మన ఫ్యాంటమ్ గాడు ఆ జొలపాలోడిది ఒక పెయింటింగ్ కొట్టేశాడు. బేసిక్ గా మన ఫ్యాంటమ్ గాడు అనుకోండి వాడు పెయింటింగ్లు బొమ్మలు చలికోట్లు మాస్కులు కొట్టేస్తే అవి వెనక్కి ఇవ్వడానికి ఏది కావాలంటే అది చేసేస్తాడు. చిన్నపిల్లడు మనస్తత్వం. కానీ మన జొలపాలోడు ఎందుకు అలా చేస్తాడు ఇలా, ఎందుకంటే ఆ జొలపాలోడి ప్రాణం ఆ పెయింటింగ్ లో ఉంది. వీడు ఆ పెయింటింగ్ ని కొట్టేశాడు ఫ్యాంటమ్ గాడు. ఇప్పుడు మన జొలపాలోని చంపాలంటే ఆ పెయింటింగ్ ని తీసుకుని వెళ్ళి వాడు ముందు పెడితే చాలు, జొలపాలోడు ముందు పెడితే చచ్చిపోతాడు. ఇప్పుడు ఆ టీం వాళ్ళందరూ అయితే నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోతారు. ఇన్విజిబుల్ మ్యాన్ గాడు పోయి ఆ బిల్డింగ్ మొత్తం బాంబులు ఎట్టేస్తా ఉంటారు. ఒకేసారి లేపు పడేస్తే అంతా పోయిదిగా. కెప్టెన్ మాన్స్టర్ గాడు వీళ్ళేమో పోయి ఆ ఖైదీలు ఫ్యామిలీస్ వాళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళని విడిపించేస్తూ ఉంటారు లోపల ఉన్న వాళ్ళని. ఇప్పుడు ఈ మాన్స్టర్ కావాలంటే లిక్విడ్ ఉంటుందా, లిక్విడ్ ని వీళ్ళు కొట్టేశారు కదా దాన్ని తయారు కూడా చేసి ఉంటారు సైంటిస్టులు. అందులో ఒకటి తాగేస్తాడు. అది ఈ సోల్జర్ గాడికి ఎవడో తాగిచ్చేసి వీడిని పెద్దగా తయారు చేస్తాడు. ఈడి మీదకి వచ్చేస్తాడు. ఫైట్ జరిగిద్ది. ఎలాగోలా కష్టపడి ఈయన కూడా చంపేస్తాడులేండి. ఇంకో పక్క మన జొలపాలోడు ఇంకా వ్యాంపైర్ మేడం వీళ్ళ మధ్య ఫైట్ మొదలైద్ది. ఇద్దరు ఇమ్మోర్టల్స్, చాలా శక్తులు ఉన్నాయి. పొడిచినా కోసినా ఏం జరిగినా సావదు. దానివల్ల ఫైట్ వీళ్ళ మధ్యలో చాలా సేపు అయింది. ఈవిడైతే ఈ కత్తితో పొడిచేసి గోడకేసి గుచ్చేస్తుంది. మనోడేమో నన్ను తుపాకీతో కాలిస్తేనే ఏం కాదు, కత్తితో పొడిచి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటాడు. ఆగైతే ఎక్కడే ఉండి ఇప్పుడే వస్తున్నానని చెప్పి వాడు పెయింటింగ్ తీసుకొచ్చి వాడు ముందు పెట్టేసిద్ది. ఆ పెయింటింగ్ ముందు ఉండడం వల్ల వాడు చచ్చిపోతాడు. ఆ పనికి మాలినోడు ఫ్యాంటమ్ గాడు పెయింటింగ్ తీసుకున్నాడుగా, తీసుకున్నాడు ఎత్తపోయి ఏనపెట్లోనో మంచం కింద ఎక్కడో దాచిపెట్టొచ్చు కూడా, అది కూడా చేయలేదు. ఏదో డెకరేషన్ గా ఉంటదని చెప్పి మహల్లో పెట్టుకున్నాడు. ఇవి వెళ్ళి తెచ్చేసుకుంది. దీని తర్వాత వాళ్ళు తయారు చేసుకున్న అడ్వాన్స్డ్ తుపాకీ షూట్ ఏదో ఉంటది, ఆ షూట్ వేసుకుని ఒక సోల్జర్ వస్తాడు. ఆడందు లోపల నుంచి గుళ్ళు వచ్చావు కదా, ఏదో మంటలో నిప్పులు వచ్చేస్తాయి. ఇన్విజిబుల్ మ్యాన్ గాడు వచ్చి నేను కాపాడతాను నేనున్నా అని చెప్పి కత్తితో ట్యాంక్ ని పొడిచేస్తాడు వెనక నుంచి. ఇప్పుడు వాడికి మంటలు అంటుకుంటాయి. ఆ యంగ్ గాడు ఎలాగోలా చేసి ఈయనైతే సోల్జర్ గాడిని అయితే చంపేస్తాడు. కానీ పాపం ఇటు పక్క ఇన్విజిబుల్ మ్యాన్ వల్ల అతను చచ్చిపోతాడు మంటల్లో చిక్కుపోయి. ఇంకో పక్క ఫ్యాంటాకి మన ముసలోళ్ళకి మధ్య యుద్ధం అవుతూ ఉంటుంది. తన్నుకుంటూ పొడుచుకుంటూ, అంటే ఇద్దరు ముసలోళ్ళు కదా ఫైట్ చాలా నెమ్మదిగా అవుతుంది, తొందరగా అయిపోద్ది. ఫ్యాంటమ్ గాడు ఈయన వెనక నుంచి పొడిచేసి పారిపోతాడు. అప్పుడే యంగ్ గాడు వచ్చి ఆల్రెడీ మనోడు తుపాకీ దూరం నుంచి ఎలా కాల్చాలో నేర్పించేలా షిప్ మీద. సో ఒక తుపాకీ తీసుకుని దూరంగా ఉన్న ఫ్యాంటమ్ గాడిని లేపేస్తాడు. వాడు అక్కడే పడి చచ్చిపోతాడు. పాపం మన ముసలోడు మెయిన్ వాడు కూడా చచ్చిపోయాడు. మొత్తం మీద ఇద్దరు చచ్చిపోయి ఇంకా అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.